నమస్తే. నిన్న నా ఫ్రెండ్ నేను కూర్చుని మాట్లాడుకుంటూ వాడు తెలంగాణ స్టేట్‌కి సంబంధించినోడు. "అరే! ఏంది మీ ఏపీ ప్రజలు ఎవడికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఈసారి?" అని అడిగాడనమాట. సో, ఆడికి ఏం సమాధానం చెప్పలేకపోయాను గానీ తర్వాత అనిపించింది. మనోళ్ళు అసలు ఎవడికి ఓటేద్దాం? ఎవడు మంచోడు ఏంటి అని అంత ఆలోచిస్తున్నారా? నాకు తెలిసి ఇప్పుడు మన ఏపీ ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే మొత్తం 4 పార్టీలు, 5 పార్టీలు అనుకున్నాం. దగ్గర దగ్గర ఒక 4,000, 5,000 వస్తాయి మనకి. బాగానే ఒక ఓటుకి 4, 5,000. మా కుటుంబంలో ఒక 4 ఓట్లు ఉన్నాయి, 20,000 అలా ఫిక్స్ అయి ఉన్నారు. సడన్గా ఒక 3 పార్టీలు కలిసిపోయి సో మనకి 2,000 దాకా బొక్కడిపోయింది అని ఫీల్ అవుతున్నారు తప్ప కానీ అంతకు మించి ఎవడు కొట్టేద్దాం, ఎవడు మంచోడు ఏంది అసలు మనకి ఏం కావాలి అంత ఆలోచించి అంత ఏం లేదు. నాకు తెలిసి ఇండియా అంతా ఇదే ఫార్ములా. ప్రస్తుతం నేను ఏపీ నుంచి కాబట్టి మన ప్రజల గురించి మాట్లాడుతున్నాం. సో మనకు అలవాటే కదా ఎప్పుడును. బేసికలీ ఓటు బ్యాంక్ అనేది 3 టాపిక్స్, 3 అంశాలను వేసేసి ఓటేస్తారు మన వాళ్ళు అంతే. అంతకు మించి దాటి ఏం ఆలోచించారు. అందులో మొదటిది ఏంటంటే మన కులమా మన మతమా. అది మన కులం మన మతం అయితే వేసేస్తాం. మంచోడా చెడ్డోడు ఏం సంబంధం లేదు అంతే. అక్కడ ఉన్న ఆ కుల పెద్దని అలా మత పెద్దని పట్టుకుంటాం ఓ పార్టీ. వాళ్ళ త్రూ ప్రచారం చేయించుకుంటాం. మన బిడ్డ మనవాడు మన కోటేస్తే మన మతానికి అది మన కులానికి ఇది అవి అని అరే అని చెప్తారు. పలానా వాడు అరే మన కులాన్ని తక్కువ చేశాడు, మన మతాన్ని తక్కువ చేశాడు. అలా అలాంటి వాళ్ళకి ఆ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అందుకే ఓటు వేయకూడదు. మనం మన కులానికి మన మతాన్ని ఎవడైతే ఉద్ధరిస్తాడో అది ఇది దానికి ఓటేద్దామని రెచ్చగొడతాడు. ఇంకా మన వాళ్ళు గుద్దేస్తారు అంతే గుడ్డిగా. ఇది ఇంకా ఇందులో ఇదే బేస్ చేసుకుని ఆ టయానికి ఎలా అంటే ఈ న్యూస్ ఛానల్ ఈ టీవీ వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఇద్దరు సేమ్ కులానికి సంబంధించిన వాళ్ళు సేమ్ మతం వాళ్ళకి సంబంధించి కొట్టుకున్నారు అనుకో పెద్ద ఏమి అడావుడు జరగదు. ఇద్దరు కొట్టుకున్నారంట, ఇద్దరు తాగేసి కొట్టుకున్నారు అనుకుందాం. సపోజ్ ఇద్దరు తాగుబోతులు కొట్టుకున్నారు, ఒకటి దెబ్బలు తగిలిని పలానా సురేష్ దెబ్బలు తగిలిని రాజేష్ పోలీసులు తీసుకెళ్ళారు అంతే అయిపోయింది. సింపుల్గా రాస్తారు ఏదో కారణం. అదే ఈ ఇద్దరు ఎలక్షన్లో దగ్గర వస్తున్న వాళ్ళు కొట్టుకున్నారు ఇంకా వేరే వేరే కులం వాళ్ళు వేరే వేరే మతం వాళ్ళు అయితే పలానా కులం వాడిని పలానా కులం కూడా చేసేసాడు, పలానా మతం వాడిని పలానా వాడు నరికేసాడు, ఇది కులం వల్ల జరిగింది, తక్కువ కులం ఎక్కువ కులం అవడం వల్ల అని రెచ్చగొడతారు. సో ఓ కులం ఆ పార్టీకి వెళ్తుంది, ఓ కులం పడుతుంది, ఓటు బ్యాంక్కి వెళ్తుంది. ఆ టైంకి ఏ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటే ఆడికి ఓట్లు పడతాయి, ఆడు సెట్. ఇంకా ఇది రెండోది వారసత్వం. మామూలుగా చదువుకున్నప్పుడు ఎప్పుడు బేసిక్గా నేను చదువుకున్నది పండిత పుత్ర పరమసుంట. ఒక పండితుడి పుత్రుడే పరమసుంట అవుతాడు. పండితుడైనంత మాత్రాన ఆడు కొడుకుని మనం నెత్తి మీద ఎక్కించుకోవసం లేదు. కొంచెం ఆడి ప్రవర్తన ఏంటి, ఆడి కథ ఏంది అని చూసి నెత్తి మీద ఎక్కించుకోవాలని. కానీ రియాలిటీకి వచ్చేటప్పుడు రాజకీయాలు ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. ప్రజలకి ఇంత చదువుకో అందరూ దద్దమ్మలు కదా. అది ఒక రాజకీయ నాయకుడు మంచోడైతే ఆడి కుటుంబంలో నుంచి కొడుకు బామ్మర్ది అమ్మ నాన్న తల్లి పిల్లం పిల్లలు అది ఉంచుకున్నది అవ్వద్దు వచ్చినా మన నాయకుడు కుటుంబం నుంచి వచ్చారు, మన నాయుడు సంబంధించిన వాళ్ళు అని గుద్దేస్తారు. ఆడ తర్వాత మిమ్మల్ని అది తొక్కేస్తాడు. ఇదే బేస్ చేసుకుని విగ్రహాలు పుట్టుకొచ్చినాడు. ఈ కులమా అది వారసత్వం ప్లస్ ఆ కులం ఫస్ట్ పాయింట్ని బేస్ చేసుకుని విగ్రహాలు రాజకీయాలే పుట్టుకొచ్చినాడు. ఎవడైనా మంచి నాయకుడు చచ్చిపోగానే గల్లీ గల్లికి విగ్రహాలు పెట్టేయాలి. ఎంత గొచ్చైనా విగ్రహాలు పెట్టేయాలి. ఆ విగ్రహాలు చూసి సపోజు ఏం లేకపోయినా ఎలక్షన్ టైంలోనో ముందునో ఆ విగ్రహాలు కనిపిస్తుంటాయి. పలానా నాయకుడు కొడుకు పలానా నాయకుడు బామ్మర్ది అది ఇదని ఇంకా మనం గుద్దేస్తాం అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నాం అనుకో పొట్టి శ్రీరాములు అనే పెద్ద మనిషి గురించి సగం మందికి తెలియదు. తెలియతే చెప్తాం. ఆయన వల్ల మన ఆంధ్రప్రదేశ్ అన్నది ఏర్పడింది అనమాట. ఆయన విగ్రహం నేనైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ సగం తిరిగాను అనుకుంటా. ఎక్కడో ఒకటో 2 విగ్రహాలు చూసిన. కానీ లంగా లత్కూర్ ఇవన్నీ పంచాయతీలు
చేసి ఎలిగేషన్లు ఉన్న కేసులు ఉన్న నాయకుల విగ్రహాలు మాత్రం గల్లీ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళ విగ్రహాలు ఎక్కడా కనపడవు అనమాట. మంచి పనులు చేసిన వాళ్ళ విగ్రహాలే ఎక్కడా కనపడవు. ఎల్లుంటి వాళ్ళ విగ్రహాలు గల్లీగా ఉంటాయి. వాళ్ళు చూసి మనం వాళ్ళ కుటుంబాల నుంచి అవ్వడు వచ్చినా మనం ఇంకా జైలు కొట్టుకుని బతికేయాలన్నమాట. ఇలాగే మనం ఇలా ఈ కార్యకర్తలు ఇలాగే బతకాలి, వాళ్ళ నాయకులు వారసత్వం అనమాట. ఇంకా ఈ రెండు దరిద్రం. ఇంకా మూడోది ఈ రెండు ఇంకా అలా వరస్ట్ అనమాట. ఇంకా మూడో పాయింట్ ఉంది, అది ఇంకా దరిద్రం అనమాట. అది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ ముందు 2 పాయింట్లు రాజకీయ నాయకుల తెలివితేటలు వాళ్ళని డిపెండ్స్ అనమాట. ఇక్కడ వరకు రాజకీయ నాయకుల గురించి అంటాం. ఈ మూడో పాయింట్ ఉంది కదా, మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో బేస్ చేసుకొని రాజకీయ ప్రజలు బేస్ అనమాట. ఈ పాయింట్లో రాజకీయ ప్రజలు అన్న వాళ్ళు రాజకీయ నాయకుల కన్నా ఎంత డేంజరో తెలుస్తుంది అన్నమాట. ఇదే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఒకటి మేనిఫెస్టో అభివృద్ధి గురించి, నేను ఇది కట్టిస్తా అది కట్టిస్తా, మీకు రైల్వే ఎంత కంపెనీలు పెడతా ఇది అది అంటే ఆ మేనిఫెస్టో నచ్చదు. ఇంకోటి మేనిఫెస్టో ఉంటుంది, నీకు అవుటోడివి కుంటోడివి, ఆ కులమోడు ఈ కులమోడు, ఆ పని ఈ పని, అది ఏదో దిక్కుమాల పథకాలు పెట్టి నేను డబ్బులు వేస్తా, నువ్వు ఇలా చేతకానుల్లో బతుకు అంటే ఆడిష్టం అనమాట. మనకి ఆడి వైపే చూస్తారన్నమాట ఈ రాజకీయ కుట్ర కృతంతాలు ఉన్న ప్రజలు అనమాట. వాళ్ళు ఎక్కువ కదా బేసికలీ, మనం అంతా అదే కదా. వీళ్ళకి అభివృద్ధికి సంక్షేమ పథకాలకి తేడా తెలియదు. నేను చెప్తాను ఆ తేడా ఏంటో నా స్టైల్లో చెప్తాను అనమాట. ఒకడు పెళ్ళయింది, ఆడి పిల్లం గర్భవతి అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. సో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఆ డాక్టర్ని అభివృద్ధి కోరుకున్నాడు ఏమడుగుతాడు తెలుసా డాక్టర్ని, సార్ నాలో లోపం ఉన్నట్టుంది, ఆ లోపాన్ని సరి చేయండి సార్, సో దానివల్ల నేను ఫిట్గా అయ్యి నా వల్ల నా పిల్లల్ని గర్భవతి చేసి పిల్లల్ని అంటాం అని అడుగుతాడు అనమాట. అదే సంక్షేమ పథకాలు కోరుకునేవాడు ఎట్లుంటుందంటే, సార్ నా వల్ల ఏం కాదు సార్, ఇదిగోండి సార్ నా భార్య, ఏదోలో గర్భవతిని చేయండి, ఏదోలో దానికి పిల్లలు పుట్టాలి, నేను అలా చూసుకుంటూ బతికేస్తా, మన వల్ల ఇవన్నీ ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్, అందుకే ఏదోలా తన గర్భవతి చేసి అడుక్కుంటాను అనమాట. శాతకందనం, ఆడింగిదనం, ఇంకేమైనా ఉండే పదాలు అయ్యి అనమాట. ఇది కోరుకోవాల్సింది అభివృద్ధి. నువ్వు ఫిట్గా తయారయ్యమని అడగాలన్నమాట. సో నాకు పలానా ఉద్యోగం కావాలి, దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టండి మీరు, నేను పలానా బిజినెస్ చేద్దాం అనుకున్నా, దానికి సరిపడా లోన్లు లేకపోతే ఏమైనా స్థలాలు, ఏమైనా ప్రోత్సాహాలు, సబ్సిడీలు ఇలాంటివి కల్పించండి. మమ్మల్ని అభివృద్ధి మేము చేసుకుంటాం, మీరు సపోర్ట్ చేయండి అంతే అని కోరుకోవాలి. అది మానేసి సార్ మేము ఇలాగే కూలి పనులు అయ్యి పక్క రాష్ట్రాల్లో ఆడుకుంటాం, ఏ చేస్తాం, మీరు ఆ పథకం ఈ పథకం అని చెప్పి ఎంతమంది పాడేస్తే మేము బాబ్బా అని బతికేస్తాం అని అనమాట. ఇది ఈ 3 అంశాలు దాటి వారసత్వం, కుల మతాలు, సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో, ఈ 3 అంశాలని దాటి మనం ఓటు ఎప్పుడు వేద్దామని అనుకుంటే అప్పుడు బాగుపడతాం అనమాట. అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడతాం, దేశం బాగుపడుతుంది. ఇండియా అంటే ఇది, ఇండియా అంటే అది ఇది అని చెప్తూ ఉండడం కాదు, దాన్ని నిజంగా అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ఫౌండేషన్. ముందు ఎవరికి ఓటేద్దామనే తీరి ఆలోచిస్తే అది ఫౌండేషన్, దాన్ని బేస్ చేసి ఇండియా డెవలప్ అవుతుంది. మనం అది ఆలోచించుకుంటాం, ఇలాగేదో బతికేస్తాం. ఇంకా దీని తర్వాత ఏంటంటే, సపోజ్ నువ్వు ఆ పార్టీ ఓ పార్టీ నచ్చింది, అంత మాత్రానే ఆ పార్టీకి ఓటేసే గుడ్డిగా ఆ క్యాండిడేట్ని ఎవడిస్తున్నాడు, ఆ క్యాండిడేట్ని బేస్ చేసుకుని కూడా ఆలోచించాలి. ఆ క్యాండిడేట్ నీకు నచ్చాలి. ఆ క్యాండిడేట్ని బేస్ చేసుకుని నీ పార్టీ ఏమైనా సమావేశం పెడతండి, అక్కడికి అడేం చెప్పిన గుడ్డోళ్ళలాగానే ఓ జైలు కొట్టడం అని కాదు, చేతకొనలాగా ఓ 10 మంది అనుకోవాలి, ఒక ఊరు అనుకోవాలి, మనకి ఏం కావాలరా అవి అడుగుదాం, వాటి గురించి మాట్లాడదాం ఆ సమావేశంలో. అప్పుడు అందరికీ తెలుస్తుంది, అప్పుడు నాయకుడు చేయగలడా లేదన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓటేద్దాం అంతే. అక్కడ పార్టీ అనగానే జై 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 అన్నట్టు గుర్తు పెట్టుకో, నీ చెయ్యి ఉంది కదా, నీ చెయ్యి
ప్రతి ఎదవకి జై కొట్టినప్పుడు ఎంత చిరగ్గా వాడు ఫీల్ అయితే తెలుసు నీ చెయ్యి, దానికన్నా నీ ముడ్డు కడుక్కున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఈ చేతిని ప్రతి ఎదవకి జై కొట్టడానికి వాడొద్దు. ఆలోచించండి. వివేకంతో ఆలోచించి నీ నాయకుడు ఎవడని ఎంచుకో. ఆడికి తగ్గట్టు ఓటే. మార్పుని నీ దగ్గర నుంచి మొదలెట్టు. అరే నువ్వు మహా అయితే చెప్తున్నాను కదా, నువ్వు నీ ఓటుకి 2,000 5,000 వచ్చినా రోజుకి ఎంత అవుతుంది? 2 రూపాయలు అవుతుంది. 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు రోజుకు 2 రూపాయలు. రోడ్డు పక్కన అడుక్కునేవాడు ఉంటాడు సిగ్నల్ దగ్గర వెళ్ళాను, వాళ్ళు రోజుకి నీకన్నా ఎక్కువ అడుక్కుంటారు అనమాట. నువ్వు వాళ్ళకన్నా తక్కువ అడుక్కుంటున్నావు. అంత చీప్గా బిహేవ్ చేయొద్దు. ఆ డబ్బులతో ఏం రాదు మనం. సో మంచోడు కొట్టేద్దాం. మార్పుని మన నుంచి మొదలెడతాం. జై హింద్.